హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇన్ని రోజుల నుంచి నేనైతే వీడియో పెట్టలేదు, ఎందుకంటే నాకు వైరల్ ఫీవర్ వచ్చింది. ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. ఇవాళ అయితే ఇంట్లో ఎవ్వరు లేరు. అమ్మమ్మ వాళ్ళు వరంగల్కి వెళ్ళారు, మేము ముగ్గురమే ఉన్నాం. ఇవాళైతే బయట వినాయకుడిది అన్నదానం ఉంది, అందుకే ఫుల్ అంటే బిజీ ఉన్నారు అందరూ. అమ్మమ్మ వాళ్ళు వరంగల్ వెళ్ళారు, మేము ఇంట్లో ముగ్గురమే ఉన్నాం. బ్రేక్ఫాస్ట్కి మమ్మీ ఆ వైరల్ ఆవకాయ ఫ్రైడ్ రైస్ చేయమంటే చేస్తుంది గైస్. ఇప్పుడే యూట్యూబ్లో. ఇప్పుడైతే నేనైతే వెళ్ళలేను, నడిచే పరిస్థితుల్లో లేను, లేస్తే కింద పడుతున్నాను నేను. మన్వితనే ఇవాళ వ్లాగ్ చేస్తుంది, ఎలా చేస్తుందో. బాగాలేకపోతే తిట్టుకోకండి గైస్. క్యారెట్ అండ్ ఆనియన్స్ అయితే కట్ చేశాను. ఇప్పుడు 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసి స్టవ్ వెలిగించేసింది. ఇప్పుడైతే ఆనియన్స్ అండ్ క్యారెట్ అయితే వేసేసింది అందులో. ఇప్పుడైతే ఫ్రోజనల్ బఠానీస్ కూడా వేసేసింది కొన్ని, చూడొచ్చు మీరు. ఇప్పుడైతే కలిపేసి సోయా సాస్ అయితే వేస్తుంది. క్వాంటిటీ చూడొచ్చు, చాలా తక్కువ వేస్తుంది ముగ్గురికి అని. నెక్స్ట్ అయితే టమాటో కెచప్ వేస్తుంది. చూడొచ్చు మీరు, ఇది కూడా క్వాంటిటీ. ఇది ఇప్పుడైతే చిల్లీ సాస్ వేస్తుంది. తర్వాత ఇప్పుడైతే షెజ్వాన్ సాస్ వేస్తుంది కొద్దిగా, చాలా తక్కువ వేస్తుంది చూడొచ్చు. ఇప్పుడైతే మిక్స్ చూడొచ్చు, మిక్స్ చేస్తుంది. ఇప్పుడైతే ఆవకాయ వేసేస్తుంది, మన ఫేవరెట్ ఆవకాయ అయితే వేసేసి మిక్స్. అందరికీ ఆవకాయ ఇష్టమైతే లైక్ చేయండి. ఇప్పుడైతే వైట్ రైస్ వేసేస్తుంది. దీనికి ఆవకాయ ఫ్రైడ్ రైస్ అని ఎవరు పెట్టిండ్రో పేరు కనిపెట్టండి. మళ్ళీ ఇప్పుడైతే మిక్స్ స్టవ్ అయితే పెద్దగా పెట్టుకోండి. అన్నం వేసాక పెద్దగా పెట్టుకోండి. చూడండి, నిజంగా కలర్ అయితే ఫ్రైడ్ రైస్ లెక్కనే వస్తుంది, కానీ మార్గం ఇక్కడ 2 మినిట్స్ స్టవ్ చేసి ఆపేయాలి. ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి మీకైతే టేస్ట్ చెప్తాము. ఫ్రెండ్స్, సాల్ట్ వేయడం మర్చిపోయాము, మన క్వాంటిటీ బట్టి వేయచ్చు సాల్ట్ అయితే. ఇప్పుడైతే చేయడం అయిపోయిందంట, తీసుకొచ్చేసారు. ఇది నాది, ఇది మనవుతుంది. పక్కనే కెచప్ కూడా తెచ్చి పెట్టుకుంది. ఏదైతే అయిపోయిందో తిని టేస్ట్ చూడాలి. ఇంకా నేనైతే ఇప్పుడే తింటున్నాను. కళ్ళు తక్కువైంది, కానీ బాగుంది గాయస్. సాల్ట్ తక్కువైందంట, లాస్ట్లో వేసారు, సరిగ్గా మిక్స్ కాలేదనుకుంటా. బాగుంది గాయస్, ట్రై చేయండి. సాస్ తోటి అయితే చాలా బాగుంది అంటున్నారు అందరు, నేను కూడా ట్రై చేయబోతున్నా. కెచప్ టమాటో కెచప్. నైస్ గాయస్, ఇప్పుడైతే టైం వచ్చింది 10:30 అవుతుంది. నేను ఇవాళ మొత్తం బ్లాగ్ తీయలేకపోయాను. ఎందుకో తెలుసా? చూడండి సౌండ్, అసలు ఇప్పుడు కూడా నా వాయిస్ క్లియర్గా వస్తుందో లేదో తెలీదు. ఇప్పుడు ఆగిపోయింది. ఇప్పుడు ఎంత టైం పడుతుందో తెలియదు, మొత్తం ఇదే డిస్టర్బెన్స్, అందుకే తీయలేకపోయాను గైస్, సారీ. సో ఇవాళ బ్లాగ్ అయితే ఇంతే గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై గైస్.